సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు భీమన్న, మీరు చూస్తున్నారు జై భీమ్ ఛానల్ అనమాట. సో ఫ్రెండ్స్, మరలా ముందుకైతే వచ్చాను, వీడియో ముందుకైతే. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం అయితే చాలా వేడివేడిగా కొనసాగుతుంది అనమాట. సో ఆ తరుణంలో నేను వీడియో ఈరోజు చేయడానికి కారణం ఏంటంటే, ప్రస్తుతానికి మన అసెంబ్లీలో అయితే మన లోకేష్ గారు కొన్ని మాటలు అయితే చెప్పడం జరుగుతుంది. అది ఏంటంటే, ఇప్పుడు మన స్కూల్ పిల్లలకి బ్యాగ్స్ కానీ, తర్వాత బెంచెస్ కానీ, తర్వాత వాళ్ళకి పుస్తకాలు కానీ, చక్కిలు కానీ, కోడిగుడ్లు కానీ, ఇవన్నీ ఆల్రెడీ మన జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే ఇచ్చింది కదా. సో దీని గురించి అయితే ప్రస్తుతానికి మనకు చాలా బ్యాడ్గా చెప్పడం అనేది జరిగిందనమాట లోకేష్ గారు. సో దానికి చెప్పడానికి కూడా మనకు కొంచెం ఒక ఇంకిత జ్ఞానం అనేది ఉండాలి. సో అంత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి లోకేష్ గారు అలా చెప్పడం అనేది కరెక్ట్ కాదండి. నేనేమనుకుంటానంటే, ఇప్పుడు ఒక స్టాంప్ ప్యాడ్ అనేది ఉంది. ఇప్పుడు లోకేష్ గారిలోనే మన జగన్ గారు అయితే ఒక నోట్ బుక్లో కానీ, తర్వాత ఒక పుస్తకంలో కానీ, లేదంటే ఒక సర్కిల్లో కానీ, ఒక బ్యాగ్స్లో కానీ టీడీపీ వైసీపీ రంగులు వేసుకోవడం జరిగిందనేసి అంటే అనుకున్నారంటే, వాళ్ళ జెండా కానీ వాళ్ళ బొమ్మలు వేసుకోవడం జరిగింది. సరే, అలా చేసుకోవడానికి ఒక రీజన్ అయితే ఉంది. సో మన జగన్ గారు అలా చేసుకోవడానికి ఒక రీజన్ ఉంది. మీలాంటి టీడీపీ కొడుకులు, అంటే టీడీపీ వాళ్ళు వచ్చి అంటే మోసపూరితమైన రాజకీయం మీరు చేస్తారు కదా. సో దానికోసమని ఎక్కడ జగన్ గారు మంచి చేసినా చెడు చేశారని అంటారో, చేయలేదని అంటారు. సో దానికోసమని జగన్ గారు ప్రతి ఒక్క దాంట్లో నేను ఇది చేసాను చెప్పుకోవడం కోసము, అవును అది చేశాడు కాబట్టి చేసుకున్నాను మనవాడు ఫొటోస్ ఇవన్నీ పెట్టుకున్నాడు. మీరు చేయండి, మీరు రాష్ట్రానికి అభివృద్ధి చేయండి, బాగుంటుంది, మేము కూడా కాదని చెప్పట్లేదు. అంతేగాని జగన్ మీద ఉండడం, ప్రతిసారి జగన్ మీద ఉండడం తప్ప మీరు అసెంబ్లీలో ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఏదో చేద్దామని అనుకోవట్లేదు. మీరు ఎప్పుడు జగన్ మీద రుద్దడం తప్ప పీకింది ఏం లేదు. ఏదైనా పీకండి రాష్ట్రానికి, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు గుడ్డు ఉంది, ఇప్పుడు గుడ్డు గురించి మాట్లాడుతున్నారు, గుడ్డు చూపిస్తున్నారు, గుడ్డులో స్టాంప్ ప్యాడ్ ఎందుకు ఉంది అనేసి అంటున్నారు. గుడ్డులో స్టాంప్ ప్యాడ్ పెట్టడానికి ఒక రీజన్ ఉంది. గవర్నమెంట్లో వచ్చినటువంటి గుడ్డు మీ టీడీపీ పరిపాలనలో ఉన్నప్పుడు అమ్మేసుకుంటున్నారు. ఎక్కడ కోడిగుడ్లు స్కూల్లో వచ్చినప్పుడు బయట అమ్మేసుకుంటున్నారు. నేను చూడలేదు అనుకుంటున్నారు, చూసాను ఆల్రెడీ. మేము ఆల్రెడీ చూసాను కూడా, అలా జరుగుతున్నాయి గుడ్లన్నీ. అది ప్రతి స్కూల్లో అప్పట్లో జరిగేది. ఇప్పుడు ఏంటంటే ఆ స్టాంప్ అనేది వేయడం వల్ల మన అంగన్వాడీలో కానీ, స్కూల్స్లో వచ్చే గుడ్లో కానీ అలా స్టాంప్ వేయడం వల్ల ఆ గుడ్డు బయటకు వెళ్ళిందంటే ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన గుడ్డు అని తెలిసిపోద్ది. సో దానివల్ల మనం ఈజీగా పట్టుకోవచ్చు అనేసి గవర్నమెంట్లో జగన్ ఉన్నప్పుడు, మన జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు అలా చేశారు. అంతే తప్ప కానీ నేనే చేశాను అని చెప్పడానికి కాదు. అది కొంచెం ఇది కూడా ఇంకిత జ్ఞానం పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు బ్యాగ్స్ అనమాట, బ్యాగ్స్ కానీ చక్కిళ్ళు కానీ, చక్కిళ్ళు ఎందుకు ఇచ్చారంటే గవర్నమెంట్ ఇప్పుడు మనకు ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వం లేనప్పుడు చక్కిళ్ళు ఇచ్చారు కాదు. ఇప్పుడు జగన్ గవర్నమెంట్ వచ్చి, వైసీపీ గవర్నమెంట్ వచ్చి చక్కిళ్ళు ఇవన్నీ ఇచ్చారు. దానికి కారణం ఏంటి? ఊరికని అది ఏదో తినుబండలు అనేసి ఇవ్వట్లేదు. అది ఎందుకోసం ఇచ్చారంటే సరైన పోషకాహారం ఐరన్ అనేది సరిగా స్కూల్ పిల్లలకి సరిగా అందట్లేదు. సో అటువంటి ఐరన్ అందించాలంటే మన పిల్లల్ని ఏదో ఒకటి చేయాలని ఒక తరుణంలో వాళ్ళు కూడా రక్త శాతం అనేది బాగా పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో మనకు స్కూల్లో ఇవన్నీ పెట్టారనమాట అప్పుడు జగన్ ఉన్నప్పుడు. దాన్ని పట్టుకొని మీరు మీరు అలా చూపించడానికి మాకైతే ఒక మంచి పని జరిగింది. ఎందుకంటే మా జగన్ గారు ఎంత మంచి పని చేసినాడో దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది అనమాట. అంటే నాకైతే తెలుసు, బట్ మిగతా వాళ్ళకి తెలిసి కూడా నటిస్తున్నారు. సో అందుకోసం నేను కూడా ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మేము కూడా దిగడం జరిగింది. ఇక్కడ పక్కా వైసీపీ అండి, నిజంగా నేను చూపిస్తాను ఎంత బాగా జగన్ గారు మన విద్యాపరం కానీ, వైద్యం కానీ, సో అన్ని విధాలుగా రైతుల పరంగా ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారు ప్రతిదీ చూపిస్తాను. ఏమైనా మీకు అంత ప్రూఫ్ కావాలంటే నా దగ్గర రండి, ఓకేనా? మీకే టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళు. సో అదే అనమాట. సో ఈ వీడియో ఎంతేనండి, కొంచెము మన వైసీపీ అందరూ సపోర్ట్ చేయండి. మనం ఇంకా ముందుకెళ్ళాలి. సో గట్టిగా కుమ్మేద్దాం. రాబోయే రోజుల్లో 29లో మనమే రావాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించాలి, ముందుకు తీసుకెళ్ళాలి, మంచి డెవలప్మెంట్ చేయాలి. జై భీమ్.